హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే సూపర్ ఉంటుందండి. ఎపిసోడ్ అయితే మామూలుగా ఉండదు. ఇప్పుడే జస్ట్ ప్రోమో చూసాను, చాలా బాగుంది ప్రోమో అయితే. నాగార్జున గారు అయితే చాలా హ్యాండ్సప్ ఉండు, చాలా స్టైలిష్ ఉండు, అసలు రోజు రోజుకి యంగ్గా కనిపిస్తున్నాడు అనమాట. సాంగ్ అయితే మాస్ సాంగ్తో వచ్చిండు, బాగా సెట్ అయింది సాంగ్ ఇట్లా. సో ఇలా అయితే ప్రోమో అయితే వచ్చిందండి. సార్ రాగానే తనుజని క్వశ్చన్ చేశాను అనమాట. తనుజను ఏమని అడుగుతాడనమాట అంటే, తనుజ నువ్వు ఎందుకు ఫైట్ చేయకుండా బెడ్ టాస్క్ విషయంలో సైలెంట్గా ఉండిపోయామని అడుగుతాడనమాట. నాకు కూడా సేమ్ అదే అనిపించింది. సంజన గారికి ఇట్లా చెప్తూనే ఉన్నారు, ఫైట్ చేయండి ఫైట్ చేయండి, మీరు మీరు లేడీస్ అందరు కలిసి ఫైట్ చేయండి అని చెప్తూనే ఉన్నారు. కానీ తనుజ అయితే సైలెంట్గా ఉండిపోయింది, అస్సలు ఫైట్ చేసి. ఎందుకంటే ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు కదా ఆల్రెడీ. ఇంకా నేనెందుకు ఫైట్ చేయాలి, నాకు ఆల్రెడీ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఆమె కామ్ ఉండిపోయింది. సో అదే రీజన్. ఇక నాగార్జున గారు కూడా అదే అడుగుతారు, నీకు అందరు సపోర్ట్ చేస్తారని చెప్పి నువ్వు ఒకరి మీద డిపెండ్ అయ్యి ఇంకా నువ్వు ఎవరిని ఫైట్ చేయకుండా ఉంటావా అని అడిగిన అనమాట. అలా కౌంటర్ అయితే ఇస్తానమాట. తర్వాతకి నెక్స్ట్, నీ విషయంలో భరణి గారు ఇంత సెన్సిటివ్ ఉంటాడు కదా, మరి శ్రీజన్ ఎందుకు తీసేసిందని చెప్పి శ్రీజన్ విషయంలో కూడా అడుగుతాడనమాట. అడిగితే ఇక తను సైలెంట్ అయిపోతుంది అనమాట. నాకేమనిపించింది అంటే, నిజంగా లిటర్లీ శ్రీజన్ ఇట్లా తీసుకెళ్ళి ఇట్లా పడేశాడనమాట. వరస్ట్ బిహేవియర్. నేను ఆల్రెడీ చెప్పాను మీకు వీడియోలాగా. ఇట్లా అలా తీయడం చాలా వరస్ట్ అనిపించింది. ఎందుకంటే అంతగానం మాట్లాడుతుంటే మధ్యలోనే మాట్లాడేదాకా వినకుండా అట్లా తీసేసి అక్కడ నొక్కేసి అనమాట. ఏదో శ్రీజ పెద్ద వెయిట్ ఎక్కువ ఉంది, లేకపోతే ఫైట్ గట్టిగా ఇస్తుంది, అసలు అంతగానం సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరని కూడా కాదు అసలు. ఆమె అసలు నార్మల్గా ఏదో ఒక డిసిషన్ ఆయన గురించి ఎక్స్పెక్ట్ చేసిన, ఆయన చెప్తే నార్మల్గా తీసేయచ్చు కదా, కానీ అట్లా తీసుకెళ్ళి లాగేసి తీసేసిండు అనమాట. సో నాకైతే అది చాలా రాంగ్ అనిపించింది. చాలా అమ్మాయిలు ఎంత వీక్ ఉంటారో తెలుసు, అలా తీయడం అనేది చాలా రాంగ్. ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత లాగిన్ ఉంటే బాగుందని నాకు కూడా అనిపించింది. ఈ విషయంలో భరణి గారికి అయితే గట్టిగా ఇస్తారండి, మామూలు ఇయర్, అసలు మామూలు కాదు. ఎందుకంటే ఆడియన్స్ కూడా చెప్తారనమాట, ఆల్రెడీ నాగార్జున గారు కూడా చెప్తారనమాట. నాగార్జున గారు ఏమంటారంటే, వారం మొత్తం తప్పులు చేసి వీకెండ్ వచ్చి ఒప్పుకోవడం కరెక్ట్ కాదు, బెడ్ మీదకి తీసేసినందుకు కాదు, అన్ని విషయాలలో కూడా నీ క్యారెక్టర్ అనేది పోయింది, నువ్వు ఎంత మంచిగా ఎక్స్పెక్ట్ చేశామో కానీ మొత్తం నీది పోయిందని చెప్పి అంటారనమాట. ఆడియన్స్ కూడా చెప్తారనమాట, అసలు నువ్వు మస్తు ఆడుతావేమో అనుకున్నాం కానీ నువ్వేం ఆడట్లేదు, బాండింగ్స్ పెట్టుకుంటున్నావు, అసలు నిన్ను హౌస్లో ఉంచాలని అనిపించట్లేదు అని చెప్పి ఆడియన్స్ చెప్పేస్తారనమాట మొహం మీదనే. అప్పుడైతే నాకు కూడా రైట్ అనిపించింది అలా చెప్పడం. ఎందుకంటే ఆయనకు తెలియాలి, ఎప్పుడు బాండింగ్స్ పెట్టుకునే ఉంటాడు 24 గంటలు. వాళ్ళకి మాట ఇచ్చేసరి, వీళ్ళకి మాట ఇచ్చేసరి. ఎందుకు మాట ఇవ్వడం అసలు? ఈయన గేమ్ ఈడ ఆడుకుంటూ అయిపోతుంది. అందరు మాట ఇవ్వడానికి వచ్చిండా, గేమ్ ఆడడానికి రాలేదా అసలు? ఈ భరణి గారు అందరికీ మాట ఇస్తాడు, ఇమాన్యుల్కి మాట ఇస్తాడు, రాముకి మాట ఇస్తాడు, ఇంకా అందరికీ సాక్రిఫైస్ చేసుకుంటూనే పోతాడు. ఆయన గేమ్ ఏం ఆడుతుండేగా. ఇప్పుడు దివ్యనేమో వచ్చినప్పుడు ఏమన్నా నేను మస్తు ఆడతాను, నేను అది చేస్తా అంటేనే హౌస్ మేట్స్ తీసుకున్నారు. ఇప్పుడేమో మొత్తం భరణి మీదనే డిపెండ్ అవుతుంది. ఏ గేమ్ ఆడకుండా ఆమె ఆడుతుంది, బట్ అంత డిపెండ్, నేను ఒక్కసారి నాకు సపోర్ట్ చేయాలని అలుగుతుంది, చేస్తుంది, అదంతా ఎందుకు మళ్ళీ? ఈయనేమో అందరికీ మాటలు ఇచ్చుకుంటూ తనుజని కాపాడతాడు. అలా చేయడం చాలా వరస్ట్ అనమాట. శ్రీజ విషయంలో మాత్రం తప్పు చేసిండు, చాలా పెద్ద మిస్టేక్. నేను ఆల్రెడీ చెప్పిన మీకు. ఇంకోటి, దివ్యని కూడా అడుగుతారనమాట. దివ్యని అడిగితే ఇప్పుడు దివ్య ఏమంటారంటే, ఎవరి బాండింగ్స్ అలా ఉంటాయి కదా సార్, అందుకే అలా చేశారని చెప్తాను అనమాట. షీఈస్ కన్నింగ్ అండి, చాలా కన్నింగ్. ఎట్లా అంటే వరస్ట్ ప్లేయర్ ఈమె. ఒకరికి సపోర్ట్ చేసినా అసలు ఓర్చుకోలేదు అసలు. ఆమెనే గెలవాలి, ఆమెకి సపోర్ట్ చేయాలి, ఆమెతోనే ఉండాలి. అదో రకమైన ఈర్ష్య ఉంది ఆమెకి నిజంగా. అసలు జెలస్ ఫీల్ అవుతుంది ప్రతిదానికి గేమ్లల్లో. అసలు ఈమెను ఎందుకు అసలు సపోర్ట్ చేయాలి చెప్పండి? ఎందుకు సపోర్ట్ చేయాలి? ఇన్ని వారాలు ఫస్ట్ నుంచి ఇంతగానం ఫైట్ చేసుకుంటూ వస్తారు హౌస్ మేట్స్. మేము మధ్యలో వచ్చినప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తాం? ఇంకోటి, అందరితో బాండింగ్స్ అయితే అస్సలు బాగాలేవు, ఎవరితోనైనా వాళ్ళతో కూడా పడుతుంది. ఇంకోటి, శ్రీజని కళ్యాణి మస్తు టార్గెట్ చేస్తుంది, ఈమె కావాలని టార్గెట్ చేస్తుంది. అలా చేయడం చాలా తప్పు. బయట నుంచి చూసి వచ్చి వాళ్ళిద్దరిని టార్గెట్ చేయడం చాలా పెద్ద తప్పు. ఇంకోటి, అడిగినప్పుడు ఏం చెప్తా అంటే ఇలానే చెప్తాను అనమాట, సేమ్ ఇట్లా కావాలని బాండింగ్స్ ఉన్నాయి కాబట్టి అలా తోసేస్తారు, ఎవరి బాండింగ్స్ అలాకు ఉంటాయి కదా అని చెప్పడం
చాలా వరస్ట్ అనిపించింది. ఇంకా నిన్ను తనుజను ఉంటే ఎవరిని తీసేస్తారంటే నన్ను తీసేస్తారు సార్ అని చెప్తాను అనమాట. ఎందుకంటే నేను అర్థం చేసుకుంటా అంటే తనుజ అర్థం చేసుకోదా అంటే అంత మెచ్యూరిటీ లేదు ఆమెకి. సో నాకు సార్ కూడా ఇదే పాయింట్ అడుగుతాడు అనమాట, మస్తు అడుగుతాడు. కానీ ఈమెను మాత్రం వరస్ట్ ప్లేయర్. అసలు నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన, అస్సలు ఏం బాగా ఆడట్లేదు, అందరి మీద గొడవలు పెట్టుకొని అసలు టార్గెట్ చేసుకుంటూ ఉంటుంది ఈమె. ఇంకోటి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండ్ కూడా నాకు నచ్చట్లేదు. అండ్ భరణి గారు అండ్ దివ్య మధ్యలో ఉన్న బాండింగ్ కూడా నచ్చట్లేదు. బ్రదర్ అండ్ సిస్టర్ లెక్క ఉన్నట్టు అస్సలు అనిపించదు. గేమ్లలో కూడా ముద్దులు ఇచ్చుకోవడం అంతా అన్నెసరీ అనిపించింది. మొత్తం టార్గెట్ చేస్తుంది ఈమె అంతే. సో చాలా కన్నింగ్, ఈమెతో చాలా జాగ్రత్తగా ఉండాలి అందరైతే. సో ఇంకోటి ఒక వీడియో చూపించి ఫ్లోరాని అడుగుతాడనమాట, ఇందులో ఎవరిది మిస్టేక్ ఉంది, నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్టేనా అని చెప్తాడనమాట. అప్పుడు కరెక్టే సార్ అన్నట్టు మాట్లాడుతుంది. కరెక్ట్ కాదాడా, అసలు డెమోన్ పవర్ కింద పడిపోయాడు, వీడియో చూడు కరెక్ట్గా అని చెప్పి మాట్లాడతానమాట. ఎందుకు అలా సంచాలకుగా రాంగ్ డెసిషన్ తీసుకున్నావు అని చెప్పి అడుగుతారనమాట. రాము కరెక్ట్గా తీసుకుంటాడు డెసిషన్, కానీ ఫ్లోరా కరెక్ట్గా తీసుకోదనమాట. ఫస్ట్ డెమోన్ కింద పడాడు అనమాట, భరణి గారు పడతారు. అప్పుడు నాగార్జున గారు ఏమంటారంటే, ఓహో డెమోన్ ఉండడం వల్ల రీతుని ఎక్కడ కాపాడేస్తారని చెప్పి నువ్వు తీసేసావా అని అడుగుతారనమాట. ఫ్లోరా నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు, ఇంకోటి ఆ సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయినావని చెప్పి నాగార్జున గారు చెప్పేశారనమాట. ఇలాంటి మిస్టేక్స్ ఇంకోసారి జరగొద్దని చెప్పి వార్నింగ్ ఇస్తారనమాట ఫ్లోరాకి. సో ఇలా ఎపిసోడ్ అయితే కంప్లీట్ అవుతుందండి. సో సెకండ్ ప్రోమో గురించి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఎవరి ఫేవరెట్ అనేది కూడా.